మా వాళ్ళకి టైం చెప్పద్దా, కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు, ఇట్లా ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని, నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. నన్ను 2 years బ్యాక్ ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు. నేను ఏదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉంది, రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా. ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు, అందులో డౌటే లేదు. అంటే కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు. అలాంటి ఆయనతో నేను ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాటలు వింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్నే లేకంగానే ఆయన వాయిస్ మెసేజ్లు చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నా. నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి నేను చెప్తున్నా సినిమా చూశాక. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఇది కానీ దీన్ని యాక్చువల్గా మిమ్మల్ని ఊహించుకుంటూ నేను చూసుకుంటున్నాను. మీకు ఈరోజు నిజంగా ఒక 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట ఆయన చేశారు అని అంటే కేవలం మనందరి కోసం. ఎందుకంటే ఆయన్ని చాలామంది మనం ఇలాంటి సాంగ్స్లోని వీటిలోని మిస్ అయ్యాం. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ సాంగ్స్, ఈ సినిమాలో సాంగ్స్ ఆయన ఎంత కష్టపడ్డారో ప్రతి క్షణం మీరు చూస్తారు. ఒక్క 2 minutesలో మీరు సాంగ్ చూస్తారు. అఖండమైన ఈ కన్నడ నేల మీద మేము పెట్టుకోవటానికి ప్రధాన కారణం మీ ఆశీర్వాదం కావాలి. అలాగే ఇది శివతత్వంతో ఉన్న ఒక అద్భుతమైన సినిమా. దానికి శివన్న చేతి మీదుగా ఫస్ట్ టైం మేము ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ గురించి ఇందాక పోలీసు వారు పడ్డ పెయిన్ అది విని బాలయ్య గారు అండ్ మన శివరాజ్ అన్న ఇద్దరు కూర్చొని, అభిమానులు అంటే మన ప్రాణ సమానులు, వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి ఇబ్బంది, రెయిన్ కానీ ఇదే కంటిన్యూ అయితే మనం క్యాన్సిల్ చేద్దాము అని చెప్పి పోలీసు వారికి ప్రామిస్ చేసి మళ్ళీ వాళ్ళే పోలీసు వారిని పిలిచి, సార్ ఏమనుకోవద్దు, ఇంత రెయిన్ పడుతున్నా సరే ఇంతమంది ఉన్నప్పుడు మా అభిమానుల కోసం మేము వెళ్ళి విష్ కూడా చేయకపోతే అది అన్యాయం, మేము వారి కోసం వెళతాం, వెళ్ళి విష్ చేసి మేము బయలుదేరిపోతామని. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత కొంచెం మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రదర్, బాగా వర్షం పడింది, కింద మట్టి జారుతుంది, దయచేసి మీరందరూ సేఫ్గా చక్కగా హ్యాపీగా ఇళ్ళకి బయలుదేరాలి. అంతే తప్ప పొరపాటును కూడా ఆవేశపడి తోసుకోవద్దు. ఎందుకంటే మీరు అభిమానులు, మీరు బాగుంటేనే మేము. కాబట్టి దయచేసి ఎవరు తోసుకోవటాలు కానీ ఇది కానీ ఏం చేయొద్దు బ్రదర్. ఓకే, మెయిన్ మళ్ళీ నేను ఒక కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రదర్, మన మీడియా సోదరులకి అలాగే మన పోలీసు వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు బ్రదర్. అందరూ సేఫ్గా ఇళ్ళకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 5వ తారీఖు December 5th మీరు చూడబోయే సినిమా అది ఎలా ఉంటుందంటే, సినిమా గురించి ఒక్క మాట చెప్తాను. దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటే ధర్మమే త్రిశూలం పట్టుకొని యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, ఉగ్రభూతాల ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదు, ఈశ్వరుడిది, ఆ పరమేశ్వరుడిది.
కాదని కాలు చూపితే జరిగేది తాండవం, అఖండ తాండవం. అది రేపు మీరు చూస్తారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి, ఎవరూ తోసుకోవద్దు. బికాజ్ ఆఫ్ కింద మట్టి చాలా తడిగా ఉంది. మీరు బాగుంటేనే మేము. థ్యాంక్ యూ, మీ బోయపాటి శ్రీను. అలాగే సక్సెస్ మీట్ కూడా మాకు అక్కడ సక్సెస్ మీట్లన్నీ అయిన తర్వాత మస్టుగా సక్సెస్ మీట్ ఇదే ప్లేస్లో ఇక్కడే శివనాథ్వారంలోనే పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీ సిన్సియారిటీని లైఫ్లో మర్చిపోం. థ్యాంక్ యూ.